జీవితంలో ఇప్పటివరకు చాలా విషాదకరమైన సంఘటన కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి పర్సనల్గా సంబంధించి ఏదైనా ఉందా? ఉంది సార్. చెప్పండి. మా నాన్నగారు చనిపోవడం. ఓకే, ఎప్పుడండి చనిపోయింది? 16 years అవుతుంది సార్. మాట్లాడుతూ మామూలుగా ఉన్న వినయ్ షూటింగ్లో ఉన్న నేను గండిపేటలో వివి వినాయక్ గారి షూటింగు, బాలేబాబు సినిమా. నాకు ఫోన్ వచ్చింది, నాన్నకు బాగాలేదు అని. సరే బాగాలేదు కదా అనుకుని తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. నాకు ఇక్కడ టెన్షను, అక్కడ వాళ్ళకి చెప్పలేను. తర్వాత ఇక లాస్ట్కి వినయన్కి చెప్పిన, నాన్న ఎట్లుందంటే అయిపోతుంది వినయం, అయితే నీ షార్ట్స్ పెడతా కానీ నా షార్ట్లు పెట్టేసి నన్ను పంపించేశారు. నేను డైరెక్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హార్ట్ స్ట్రోక్ అంటే మేజర్గా వచ్చింది, లాభం లేదన్నారు వాళ్ళు. కాక చూడండి సార్ అని చెప్తే బాలయ్య బాబు అప్పుడు నుండి కేర్ వాళ్ళకి ఫోన్ చేసి టేక్ కేర్ అండి, చాలా జాగ్రత్త చూసుకోండి అని బాలయ్య బాబు తెలిసింది విషయం. ఓకే. తర్వాత ఒక 2-3 daysకు ఆయన నాన్నగారు పోయారు. ఓకే, అదే మీకు అత్యంత అంతే అంతే. ఇంకా అలా కాకుండా మీ మనసును ఇండస్ట్రీ పరంగా ఎన్నో రకాల అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైన విషయాలు ఏదో జరిగి ఉండొచ్చు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టుంటే కానీ నన్ను ఎవరు ఇండస్ట్రీలో ఇబ్బంది పెట్టలేదు. పెట్టలేడు. ఎట్లా, ఎందుకంత నమ్మకం? నేను నా మీద నాకు నమ్మకం అంతే. నేను ఎవరికి భయపడను, అస్సలు భయపడను. బట్ మీరు స్టేజ్ల మీద చాలా మంది హీరోలకు మస్కాలు కొడుతుంటారుగా. మస్కాలు అసలు కొట్టనండి. మస్కాలు కొట్టాల్సిన అవసరం నాకే ఉంది సార్. మస్కాలు అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కాబట్టి అలా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవిస్తూ తప్పితే ఎవరికి పడితే ఆడికి ఉండదు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్లలో? వేణుమాధవ్ అని మంచి హీరో వాడు. భూకైలాస్, ప్రేమ, హంగామా అలాంటి సినిమాలు చేసిండాడు. మంచి హీరో అన్నాడు. మరి ఇలా మాట్లాడితే మరి ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉందిగా. అసలు వద్దు సార్, అవసరం లేదు. నేను ఇప్పుడు కడుపు నిండు ఉన్నా, భోజనం చేసి ఉన్నా, మళ్ళీ మీరు ఇంకో భోజనం తీసుకొచ్చి బిర్యానీ తీసుకొచ్చినా కూడా తినలేను నేను. ఇదే మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో మాట్లాడే వల్ల సపోజ్ ఇదే ఇంటర్వ్యూ నాకు బాగా బలుపు ఎక్కువ సార్. నాకు బాగా బలుపు ఎక్కువ, ఈగో ప్రాబ్లం ఎక్కువ. నేను ఎవరిని అంటే నన్ను ఎవడు భయపెట్టియలేడు, ఎవరైనా సరే నన్ను భయపెట్టియలేడు అంతే. నేను అనేది ఇదే ఇంటర్వ్యూ, సపోజ్ ఇదే ఇంటర్వ్యూ కావచ్చు, ఈ మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో కూడా మాట్లాడగలిగేవాళ్ళు ఎప్పుడు? ఓకే, సక్సెస్ అంటే ఇప్పుడు కడుపు నిండి ఉన్నారు కదా, నిండకపోయే ముందు కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళు. అప్పుడు నిండకపోయింది సార్. ఐఎమ్ కంప్లీట్ బీకామ్. నేను ఎక్కడ అకౌంట్స్ రాసుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ పోయి టీటీఎల్లో జాయిన్ అయినా మళ్ళీ నాకు డబ్బులు ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇస్తారు. 800 కాదు కదా, ఇప్పుడు ఎక్కువనే ఇస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ నిలబడే ఆలోచన అసలు లేదు సార్. పాలిటిక్స్ నేను పొలిటీషియన్స్ తోటి పనులు తీసుకుంటే తప్ప నేను పొలిటికల్గా రాను. పొలిటికల్గా వచ్చింది అనుకోండి, నేను ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎనీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఏ పనైనా మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో డైరెక్ట్ పోయి మాట్లాడి, సార్ ఇది జెన్యూన్ అయితేనే చేయండి, లేదంటే వద్దని చెప్తా. ఐ మీన్ మీ భాషలో చెప్పి పైరవీలు చేస్తా. పైరవీలు చేస్తాను నేను పక్క. డబ్బులు తీసుకుని నాకు అవసరం ఉంది సార్ డబ్బులు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.